తెలంగాణ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జపం ఎక్కువైంది. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వచ్చేసి చాలా రోజులైపోయింది. ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీకే పరిమితమయ్యారు. రేపో మాపో మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తామంటున్నారు. ఇది తెలంగాణలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆశ ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం అట్లా పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడుతో కలిసి మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి కలిశాడు. ఆ కలిసిన తర్వాతన ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించి రేవంత్ ఒప్పుకున్నాడు అని ఇటు వీళ్ళు. అదే సందర్భంలో జగన్ కేసీఆర్ మధ్యన ఒప్పందంలో భాగంగా బనకచెర్లని వాళ్ళు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ద్వారా అనేటటువంటి పాయింట్ని పదే పదే మాట్లాడడం ద్వారా సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. మళ్ళీ ఆంధ్ర జోక్యం, చంద్రబాబు మనుషుల జోక్యం లాంటి పదాలని వాడుతోంది. ఇది రెండు కాన్సెప్ట్లు. ఒకటి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడానికి ఉపయోగించుకోవడం, రెండవది సెంటిమెంట్ రేకెత్తించాలంటే ఆంధ్రాతో గొడవలు అన్నటువంటిది సృష్టించడం అన్నటువంటి కాన్సెప్ట్.